తెలంగాణలో ఈరోజు ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఏటూరి నాగారం దగ్గర అడవుల్లో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారు. దానిలో టాప్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారంట, భద్రు అని చెప్పి. పిల్లల్లో ముఖ్యంగా 5 22, 21, 23 ఈ సంవత్సరాల వయసు ఉన్న వాళ్లే. తెలంగాణలో 2018 తర్వాత గత నెలలో ఒక ఎన్కౌంటర్ జరిగింది భద్రాద్రి కొత్తగూడెంలో. తెలంగాణలో మావోయిజం పెరుగుతుందా తగ్గుతుందా ఈ చర్చ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాస్త కనపడుతోంది మావోయిజం. అండ్ ఛత్తీస్గఢ్లో అయితే మనం లాస్ట్ మంత్ సుక్మా డిస్ట్రిక్ట్ లో చూసాం. అంతకుముందు బస్తర్లో అయితే చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఆపరేషన్ కాగర్ అని చెప్పి లాస్ట్ వార్, చివరి యుద్ధం, ఆఖరి యుద్ధం మావోయిస్టుల మీద అని చెప్పి ప్రకటించింది. గవర్నమెంట్ కథనం ప్రకారం భారతదేశం మొత్తంలో కేవలం 38 జిల్లాల్లోనే మావోయిస్టులు ఉన్నారని, వాళ్ళని అంతం చేసేయాలని, ఈ ఆఖరి యుద్ధం త్వరలో ముగుస్తుందని, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ జనవరి 2024లో.